ఎలక్షన్ హామీలన్నీ అమలు చేస్తాం. క్రిందటేడాది గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, ఈ ఏడాది వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం విద్యా సంవత్సరం ప్రారంభం మే నెలలోనే ఇస్తాం. అట్లా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు రైతులకు ఇస్తుంది. మిగతా 14,000 రూపాయలు వాళ్ళు 3 విడతలకు ఇస్తారో అట్లాగే మేము వేస్తాం. ఇది నిన్న చంద్రబాబు గారు చెప్పినటువంటి పాయింట్. ఇందులో మంచి కాన్సెప్ట్, ప్రజలకి ఎప్పుడు అవుతాయా అనుకున్న దానికి ఒకటి చేసినట్టు. అయితే మళ్ళీ పాడిందే పాటరా డాష్ డాష్ అన్న తరహాలో ఉంది. రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, అందుకని చేయలేకపోతున్నాం, ఇది ఇట్లాగా ఇంత పట్టింది టైం అంటే విధ్వంసం అయిందనినే కదా మనం హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి రాగానే అన్నామా లేదా? ఈ పథకాలన్నీ ఒక ఏడాది మిస్ అయిపోయిందిగా. ఒక్కొక్కరికి 50,000 రూపాయలు లాసేగా. 50,000 రూపాయలు ఒక కుటుంబానికి మినిమం 50,000, మ్యాక్సిమం ఇంకెంత ఉంటుందో లెక్క కట్టలేము. లాస్ అయిపోయినట్టే కదా. చీఫ్ అండ్ బెస్ట్లో తీసిన 25,000కి తక్కువ లాస్ కాలేదే. సరే అది పక్కన పెడదాం. ఈ ఏడాది కూడా ఏమిస్తున్నారు? ఒకటి అమ్మ ఒడి, అంతమంది పిల్లలు ఉంటే అంతమంది. రేపు మార్గదర్శకాలు చూద్దాం. అందరికీ రావాలని కోరుకుందాం. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఆ మాట మనం ఎందుకు అనాలి? అందరికీ రావాలని కోరుకుందాం. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న అందరూ వైట్ రేషన్ కార్డు హోల్డర్ల పిల్లలందరికీ కూడా రావాలని కోరుకుందాం. గుడ్. అది ఆ హామీని అమలు చేస్తామని చెప్తున్నందుకు. మూడవ హామీ ఏంటది? 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 14,000 రూపాయలు మేము ఇస్తాం. కానీ నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు కదా 10,000 వచ్చే ఏడాది నుంచి. మళ్ళీ దాన్ని 6,000 అని చెప్తున్నాం ఏంటి మనం? కేంద్రం ఏమైనా చెప్పిందా 4,000 ఎగ్గొడుతున్నామని? స్వయంగా నరేంద్ర మోడీ కదా ప్రకటన చేసింది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు 10,000 ఇస్తామని. మరి 6,000 అంటే కనుక కేంద్రం చెప్పిందన్న తప్ప లేదా మోడీ మాట మార్చైనా ఉండాలి. బీజేపీ నోరు మీద పట్టలేదు దాని మీద. స్వయంగా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు చంద్రబాబు. స్వయంగా నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు అప్పుడు 10,000 అని. మరి ఎవరు మోసం చేస్తున్నట్టు ప్రజల్ని? ఇది ఇక్కడ లాజికల్ పాయింట్. ఏది పక్కన పెడితే ఇంకా కీలకమైనటువంటిది, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ క్యాబ్లు వీళ్ళందరికీ తలా 10,000 ఇచ్చేవాడు జగన్. అది ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా? అది 15,000 ఇస్తామన్నట్టున్నారు కదా. ఇస్తారా ఇవ్వరా? లారీ వాళ్ళకు కూడా ఇస్తామన్నారు చంద్రబాబు హామీ. అది ఇస్తారా ఇవ్వరా? జగన్ అనుకుంటా 5 లారీ వాళ్ళకు కూడా ఈసారి ఇస్తామన్నటువంటిది. వీళ్ళకి 10,000 రూపాయలు 15,000 ఇస్తామన్నారు. ఇంకొకటి ఏదైతే మహిళలకి 1,500 రూపాయలు ఒక ఏడాది ఎగిరిపోయినట్టే. ఒక ఇంటికి 2 మహిళలు లెక్కేసుకుంటే 1,500 3,000 లెక్కేసుకుంటే ఏడాదికి 36,000 పోయినట్టేగా. జగన్ టైంలో అయితే ఓ 15,000 రూపాయలు ఒక పథకం, 18,000 రూపాయలు ఒక పథకం చొప్పున క్యాష్ వచ్చేది కదా. ఏదో పేర్లు చెప్పేవాళ్ళు నవరత్నాల్లో, వాటి కింద డబ్బులు వచ్చాయి కదా. అవి ఆగిపోయినాయి కదా. బీసీ నేస్తాం, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఇట్లాంటి వాటితో పాటుగా డ్వాక్రా రుణమాఫీ కిందన తీసుకున్న అప్పుని ఏడాదికి 5 ఏళ్లలో తీర్చాడు కదా. అవి అంతకుముందు తీసుకున్న అప్పుల్ని ఆ డబ్బులు వచ్చాయి కదా. చేయూత డబ్బులు పడే కదా 18,000 ఏమో, అవన్నీ పోయినట్టే కదా. అయిపోయి ఇప్పుడు ఇవ్వక అది ఎప్పుడు ఇస్తారు? ఇంకొకటి వచ్చేటప్పటికి నిరుద్యోగ భృతి జగన్ ఇవ్వలేదు, అది మేము ఇస్తామని చెప్పారు. అది ఏడాది పోయినట్టే కదా. వచ్చే ఏడాదికి కూడా చెప్పట్లేదు కదా. ఉచిత బస్సు అది చెప్పట్లేదు కదా. ఆర్థిక పరిస్థితి బాగుపడ్డాకంటే మనం ముందెందుకు చెప్పినప్పుడు హామీ? అలక్కనైతే చంద్రబాబు టైంలో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైనాకనే కదా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవన్నీ ఇచ్చింది. అంటే ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం ఇవన్నీ ఉపన్యాసాలు బాగుంటాయి, బట్ అమలు చేయడం అనేది ముఖ్యం. అవునా కాదా అంటే రాబోయే రోజుల్లో కాలం డిసైడ్ చేస్తుంది.